జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత తృతీయ అధ్యాయం అనగా 3వ అధ్యాయం 15వ శ్లోకం నుండి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర పముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉండును. భావము: కేవలము శ్రీకృష్ణుని ప్రత్యర్థమే కర్మ నొనరింపవలసి అవసరము. యజ్ఞార్థ కర్మ ఈ శ్లోకమునందు మరింత నొక్కి చెప్పబడినది. యజ్ఞపురుషుడైన విష్ణువు ప్రత్యర్థమే మనము కర్మ చేయవలనన్నచో కర్మకు సంబంధించిన మార్గదర్శకత్వమును బ్రహ్మమునందే పొందవలెను. కనుకనే వేదములు కర్మ నొనరించుటకు మార్గదర్శక సూత్రములై ఉన్నవి. వేద నిర్దేశము లేకుండా ఉనరింపబడే కర్మము నికర్మగా, అప్రమాణిక కర్మ లేదా పాపకర్మగా తెలియబడును. కనుక కర్మఫలము నుండి రక్షింపబడుటకు ప్రతి ఒక్కరూ వేదముల నుండి మార్గదర్శకత్వమును పొందవలెను. సాధారణ జీవితమున మనుజుడు దేశము యొక్క రాజ్యాంగ నిర్దేశమునందు పనిచేయు రీతి ప్రతి ఒక్కరును భగవానుని నిర్దేశములోనే కర్మ నొనరింపవలెను. వేదములందలి అట్టి నిర్దేశములు ప్రత్యక్షముగా అతని శ్వాస ద్వారా ప్రకటమై ఉన్నవి. అస్య మహతో భూతస్య విశ్వసితమేతత్ యద్ ఋగ్వేదో యజుర్వేదః సామవేదంధర్వాంగిరసః. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదమనేడి 4 వేదములు దేవుని శ్వాస నుండి బహిర్గతమైనవి. బృహదారణ్యకోపనిషత్తు 4:5-11. భగవానుడు సర్వశక్తి సమన్వితుడు కావున శ్వాస ద్వారాను భాషించగలడు. శ్రీకృష్ణ భగవానుడు తన ప్రతి ఇంద్రియము ద్వారా ఇతరేంద్రియ కార్యములను సైతము చేయగలిగిన శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నాడని తెలుపుచు బ్రహ్మ సంహిత ఈ విషయమును నిర్ధారించుచున్నది. అనగా భగవానుడు శ్వాస ద్వారాను మాట్లాడగలడు, కన్నుల ద్వారాను సృజింపగలడు. వాస్తవమునకు అతడు ప్రకృతిని వీక్షించుట ద్వారానే జీవులను సృష్టించెనని తెలుపబడినది. బద్ధజీవులను ఆ విధముగా ప్రకృతి గర్భమున సృజించిన పిమ్మట వారు ఏ విధముగా తిరిగి తన ధామమును చేరగలరో తెలుపుటకు అతడు వేద విజ్ఞానమునందు నిర్దేశముల నొసగెను. భౌతిక ప్రకృతి యందున్న బద్ధజీవులు భోగాభిలాషులను సదా కలిగిందురని మనమెరుగవలెను. కానీ జీవుడు అట్టి వికృత కోరికలను సంతృప్తి పరచుకొని ఆ నామమాత్రపు భోగము ముగిసిన పిమ్మట ఎట్లు భగవద్ధాముని చేరవచ్చునో తెలుపు రీతిగా వేద నిర్దేశములు సృష్టింపబడినవి. అనగా ఇది బద్ధజీవుల ముక్తిని పొందుటకు కల్పించిన ఒక అవకాశము. కనుక వారందరూ సృష్టి భక్తిభావనాయుతులు అగట ద్వారా యజ్ఞ విధానమును అనుసరింపవలెను.
వేదాశాసనం వేదశాసనములను అనుసరింపని వారు సైతము కృష్ణ భక్తి భావన నియమములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞచరణమే వైదిక కర్మచరణము కాగలదు. 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయాతిథ్యః యః ఆగాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఈ విధముగా వేదములచే నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితమున అనుసరింపని వాడు నిక్కముగా పాపజీవ మనుగడను కేవలము ఇంద్రియతృప్తి కొరకే జీవించును. అట్టివాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. భావము: కష్టించి పనిచేసి పిదప ఇంద్రియభోగము ననుభవింపుము అనేడి ధన లోభపూరితమైన తత్వము శ్రీకృష్ణ భగవానునిచే ఇచ్చట నిరసింపబడుచున్నది. కనుక ఈ భౌతిక జగమును అనుభవింపగోరు వారికి పైన తెలుపబడిన యజ్ఞచక్రము అత్యంత అవసరము. అట్టి నియమములను పాటింపని వాడు మిగుల నిరసింపబడిన వాడై ప్రమాదకర జీవితమును గడుపువాడే యగును. ప్రకృతి నియమం ప్రకారము మానవ జన్మ ఎనున్నది కర్మయోగము లేదా జ్ఞానయోగము లేదా భక్తియోగమనేది ఏదియో ఒక మార్గము ద్వారా ఆత్మానుభూతిని పొందుట కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. నిర్దేశితమైనటువంటి యజ్ఞములను ఖచ్చితముగా అనుసరింపవలసిన అవసరము గుణదోషాతీతులైన మహాత్ములకు లేకున్నను ఇంద్రియభోగమునందు నిలిచిన వారు మాత్రం పైన తెలుపబడిన యజ్ఞచక్రము ద్వారా పవిత్రతను పొందవలసి ఉన్నది. వాస్తవమునకు కర్మలు పలు రకములు. కృష్ణ భక్తి భావన లేనివారు నిక్కముగా భోగభావన ఎందే నెలకొని ఇందురు. కనుక అట్టివారు పుణ్యకర్మలను చేయవలసి ఉన్నది. భోగభావన కలిగిన వారు భోగ కర్మ ఫలములందు తగులుకొనకుండా తమ కోరికలను సంతృప్తి కొనగలుగునట్లుగా యజ్ఞ విధానమును ఏర్పాటు చేయబడినది. ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి మన స్వీయ కృషిపై గాక దేవతలచే ప్రత్యక్షముగా నిర్వహింపబడే భగవానుని ప్రణాళికపై ఆధారపడి ఉండును. కనుకనే వేదములందు తెలుపబడిన ప్రత్యేక దేవతల కొరకే యజ్ఞములు ప్రత్యక్షముగా ఉద్దేశింపబడినవి. పరోక్షముగా అది కృష్ణ భక్తి రసభావన విధానపు అభ్యాసమే అయి ఉన్నది. ఏలయన యజ్ఞ నిర్వహణమందు నిష్ఠోతుడైన వాడు నిక్కముగా కృష్ణ భక్తి భావన నాయుతుడు కాగలడు. కానీ అట్టి యజ్ఞాచరణము ద్వారా మనుజుడు కృష్ణ భక్తి భావితుడు కానిచో అవి అన్నియును కేవలము నీతి సూత్రములుగా పరిగణింపబడును. కనుక ప్రతి ఒక్కరూ తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల వరకే పరిమితము చేసి కొనక వాటిని అధిగమించి కృష్ణ భక్తి భావనను పొందవలసి ఉన్నది. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. కానీ
ఆత్మానుభవపూర్ణమైన జీవితంతో ఆత్మయందే ఆనందమును గొనుచు ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి చేయవలసిన కర్మ ఏమనియును లేదు. భావం: పూర్ణముగా కృష్ణ భక్తి భావ నాయితుడై కృష్ణ పరకర్మలచే పూర్ణ తృప్తి నొందిన వానికి చేయవలసి కర్మ ఏదియును ఉండదు. కృష్ణ భక్త భావితుడైన కారణమున వేలాది యజ్ఞ నిర్వహణ ప్రభావమై కల్మష మార్జనము అతని యందు శీఘ్రమే కలుగుచున్నది. చైతన్యము ఆ విధముగా శుద్ధిపడినప్పుడు మనుజుడు తనకు శ్రీకృష్ణ భగవానునితో గల సంబంధమును స్థిరముగా ఎరుగగలుగును. అట్టి వానికి అతని విద్యుక్త ధర్మము స్వయముగా భగవానుని కరుణచే హృదయమునందు ప్రకాశితమగును. కనుక వేద నిర్దేశములను అనుసరింపవలసిన నిర్బంధము అతనికి ఏమాత్రము ఉండదు. అటువంటి కృష్ణ భక్తి రసభావితుడు ఎటువంటి లౌకిక కర్మలయందును మగ్నుడు కాడు. అంతియేగాక అతడు మదిర మగువ వంటి మోహపూర్వక విషయములందు ఏమాత్రము ఆనందమును గొనడు. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్థో నా కృతేనాహ కచ్చన్ నచాస్య సర్వభూతేషు కచ్చిదర్తవ్యపాశ్రయః. ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమేదియను ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము గాని ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు. భావము: ఆత్మానుభవమును పొందిన వ్యక్తికి కృష్ణపరమైన కర్మలు తప్ప అన్యమైన విద్యుక్త ధర్మ నిర్వహణమేది తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమేదియను ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము గాని ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు. భావము: ఆత్మానుభవమును పొందిన వ్యక్తి కృష్ణపరమైన కర్మలు తప్ప అన్యమైన విద్యుక్త ధర్మ నిర్వహణమేదియును లేదు. రాబోవు శ్లోకములో తెలుపబడులోపు రీతి కృష్ణభక్తి భావన జడత్వము కూడా కాదు. కృష్ణభక్తి భావన యందున్నవాడు దేవతా శరణమును గాని మానవ శరణమును గాని పొందడు. కృష్ణభక్తి యందు అతడు ఏది మొనరించినను అది విధి నిర్వహణమునకు సరిపోవునదై యుండును. 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. కనుక ప్రతి ఒక్కరూ కర్మఫలములయందు ఆసక్తిని గొనక తన విధి అని భావించుట కర్మలయందు వర్తించవలెను. ఏలయనగా అసంగత్వముతో కర్మ నొనరించుట ద్వారా మనుజుడు పరమును పొందగలడు. భావము: భక్తులకు పరమ అనునది దేవదేవుడైన శ్రీకృష్ణుడు కాగా నిరాకారవాదికి మోక్షమై ఉన్నది. కనుక సరి అయిన నిర్దేశమునందు కర్మఫలము నీడ
సంగము లేకుండా కృష్ణుని కొరకై కర్మను చేయువాడు కృష్ణ భక్తి రసభావితుడు. తప్పక జీవితపు పరమలక్ష్యము వైపు పురోగమించును. కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుని కొరకే యుద్ధము చేయమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణుడు కోరియుండుటయే అందులకు కారణము. సాధువుగా లేదా అహింసాత్మకునిగా వర్తించుట ఎననది సంగత్వమును కూడినది కాని భగవానుని పక్షమున కర్మ చేయుట ఫలము సందాసక్తి లేకుండా వర్తించుట వంటిది. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన అత్యుత్తమ పూర్ణకర్మ మదియే. ఇంద్రియభోగానుభవమునందు ఓనర్చుబడు పాపకర్మలను శుద్ధిపరచుట కొరకే యజ్ఞము వంటి దేవీహిత కర్మలు నిర్వహింపబడును. కానీ కృష్ణభక్తి అందలి కర్మలు శుభాశుభ కర్మఫలములకు అతీతములై ఉన్నవి. కృష్ణభక్తుడైన వాడు కర్మఫలములందు ఆసక్తుడు కాగా కేవలము కృష్ణుని తరపున కర్మను సాగించును. అతడు అన్ని రకముల కార్యములను నిర్వహించినను సంపూర్ణముగా అసంగుడై యుండును. 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదాయః లోకసంగ్రహమేవాపి సంపశ్యస్ కర్తుమర్హసి. జనక మహారాజు వంటి రాజులు కేవలము విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణతత్వమును పొందిరి. కావున జనసామస్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు కర్మను చేయుము. భావము. జనకుడు వంటి రాజులు ఆత్మ శుభమును పొందిన మహాత్ములైనందున వేద నిర్దేశములై కర్మల నొనరింపవలసి అవసరము వారికి లేకుండెను. అయినను సామాన్య జనులకు ఆదర్శమును నెలకొల్పుటకై వారు తమ విద్యుక్త ధర్మములను సంపూర్ణముగా నిర్వర్తించిరి. జనక మహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రుడికి మామగారు. భగవద్భక్తుడైనందున అతడు ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని యందు నిలిచియున్నను. మిథిలా నగరమునకు బీహార్ రాష్ట్రము మిథిలా నగరమునకు రాజైన కారణమున విద్యుక్త ధర్మములను ఏ విధముగా నిర్వర్తింపవలనో తన ప్రజలకు స్వయముగా తెలియజేయవలసి వచ్చెను. శ్రీకృష్ణునకు మరియు అతని నిత్య స్నేహితుడైన అర్జునునకు కురుక్షేత్ర రణరంగమున యుద్ధము చేయవలసిన అవసరము లేకున్నను మంచి మాటలు విఫలమైన చోట హింస తప్పనిసరి అని జనులకు తెలియజేయుటకై వారు యుద్ధము చేసిరి. కురుక్షేత్ర యుద్ధమునకు పూర్వము యుద్ధమును నివారించుటకు సర్వవిధములైన ప్రయత్నములు జరిగెను. స్వయము శ్రీకృష్ణ భగవానుడు అందులకు యత్నించినను ఎదుటి పక్షమువారు యుద్ధమునకే స్థిరపడిరి. కనుక న్యాయసమ్మతమైన అట్టి విషయమున యుద్ధము తప్పనిసరి అయ్యను. కృష్ణభక్తి రసభావితుడు ఈ లోకమునెడ ఆసక్తిరహితుడైనను జనులు ఏ విధముగా జీవించవలెనో మరియు కర్మలు ఏ విధముగా వనరింపవలెనో తెలియజేయుటకై కర్మల నొనరించుచుండును.
కృష్ణ భక్తి భావన యందు అనుభవజ్ఞులైన వారు ఇతరులు తమను అనుసరించే రీతిలో కర్మను సమర్థవంతముగా వనరింపగలరు. ఈ విషయము రాబో శ్లోకమునందు వివరింపబడినది. 21వ శ్లోకం. యదాచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహానీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయును వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరింతురు. భావము: స్వీయాచరణము ద్వారా జనులకు బోధ చేయగల నాయకుడు సామాన్య జనుల ద్వారా అవసరము. నాయకుడే స్వయముగా ధూమపానము చేయువాడైనచో ధూమపానము చేయవద్దని జనులకు బోధన చేయలేడు. విద్యను బోధించుటకు పూర్వమే గురువు చక్కని నడవడికను అలవరుచుకొనవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిరి. ఆ విధముగా చేయువాడు ఆచార్యుడు లేక ఉత్తమ గురువని పిలువబడును. కనుక సామాన్య జనులకు బోధించుట కొరకై గురువైన వాడు శాస్త్ర నియమములను చక్కగా పాటించవలెను. అంతియేగాక శాస్త్ర నియమములకు విరుద్ధములైన నియమములను అతడెన్నడూ తయారు చేయరాదు. మను సంహిత వంటి పలు గ్రంథములు మానవాళి అనుసరించుటకు ప్రామాణిక గ్రంథములుగా పరిగణింపబడినవి. నాయకుడైన వాని బోధలు అట్టి శాస్త్ర నియమములపై ఆధారపడి ఉండవలెను. తన ఉన్నతి వాంఛించువాడు మహాత్ములైన వారు ఆచరించు ప్రామాణిక నియమములను చక్కగా పాటించవలెను. మహాభక్తుల మార్గము అనుసరణీయము మరియు ఆత్మానుభవ మార్గమున పురోగతికి అదియే సరియైన విధానమనియు శ్రీమద్భాగవతము సైతము ధృవీకరించుచున్నది. దేశమునేలేడి రాజు, జన్మనొసగిన తండ్రి, పాఠశాలయందు విద్య నేర్పిన ఉపాధ్యాయుడు, జనసామాన్యమునకు నాయకుల వంటివారు తమపై ఆధారపడిన వారి ఎడ అట్టి సహజ నాయకులు గొప్ప బాధ్యతను కలిగియున్నారు. కనుకనే నీతి మరియు తత్వ సూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములందు వారు నిపుణులై ఉండవలెను. 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన్ నానావాస్తమాస్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ పార్థ, నాకు నిర్దేశింపబడిన కర్మము ముల్లోకములలో ఏదియనూ లేదు. నేను కోరునది కానీ పొందవలసినది కానీ ఏదియనూ లేకున్నను విహిత కర్మలయందు నేను నియుక్తుడనై ఉన్నాను. భావము: వేదాధ్యయమునందు భగవానుడు ఈ విధముగా వర్ణించినాడు. తం ఈశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతినాం పరం పరస్తాద్ విదామదేవం భువనేశమిథ్యం.
భువనేశమీఢ్యం న తస్య కార్యం కరణం చ విద్యతే న తత్సమాచ్యభ్యధికచ్చ దృశ్యతే. పరాశశక్తిర్విధయేన శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియ చ. భగవానుడు నియామకులందరికీ నియామకుడైనట్టివాడు. అతడు సమస్త లోకపాలకులలో అతి ఘనమైన వాడు. ప్రతి ఒక్కరూ అతని ఆధీనంలో నున్నవారే. జీవులందరికీ ఆ భగవానుడే వివిధ భక్తులను ప్రధానము గావించుచున్నాడు. కనుక ఆ జీవుడెన్నడూ స్వతహా పనులు కాజాలరు. సమస్త దేవతలచే పూజించబడు ఆ భగవానుడు నిర్దేశించు వారందరికీ పరమ నిర్దేశకుడు. కావున అతడు సమస్త లోకపాలకులకు మరియు నియామకులకు అతీతుడైనట్టివాడు. అంతేగాక వారందరిచే అతడు పూజనీయుడై ఉన్నాడు. అతని కన్నను మరెవ్వరునూ లేరు. అతని కన్నను ఘనుడెవ్వరునూ లేరు. మరియు అతడే సర్వకారణములకు ఆదికారణుడై ఉన్నాడు. ఆ భగవానుడు సాధారణ జీవుని దేహము వంటి దేహమును కలిగి ఉండడు. అతని దేహము మరియు ఆత్మలకు భేదము లేదు. పరమపురుషుడైన అతని ఇంద్రియములు దివ్యములు. అతని ఏ ఇంద్రియమైనను ఇతరేంద్రియ కార్యము చేయగల సామర్థ్యమును కలిగియుండును. కావున అతని కంటే ఘనుడు గాని సమానుడు గాని లేడు. అతని శక్తులు అనేకములగుచే అతని కర్మలన్నీయును ప్రయత్నముగా సహజ రీతిలో నిర్వహింపబడునుండును. శ్వేతాశ్వతరోపనిషత్తు 6, 7, 8. భగవానుని యందు ప్రతిదియు సమగ్రముగాను మరియు సత్యముగాను నెలకొని యుండుట వలన అతడు నిర్వహింపవలసిన కర్మమేదియునూ లేదు. ఫలము గోరువానికి మాత్రమే చేయవలసిన కర్మ యుండును. కానీ ముల్లోకములందు ఏదియును పొందవలసినది లేనివానికి నిక్కముగా ఎట్టి కర్మయు ఉండదు. అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులకు నాయకుని రూపణ కురుక్షేత్ర రణరంగమున కార్యోన్ముఖుడయ్యెను. ఏలయన దీనులకు మరియు దుఃఖితులైన వారికి రక్షణమును గూర్చుట క్షత్రియుల ధర్మమై ఉన్నది. తాను శాస్త్ర విధులకు అతీతుడై ఉన్నను శాస్త్రములను భంగపరచు దేనినైనను శ్రీకృష్ణ భగవానుడు వనరింపడు. 23వ శ్లోకం. యది హ్యహం నత్యేయం జాతు కర్మణ్యతండ్రియతః మమ వర్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుక్త ధర్మములను శ్రద్ధగా నిర్వహింపనిచో మనుజులు తప్పక నా మార్గమునే అనుసరింతురు. భావము: ఆధ్యాత్మిక పురోగతికి కారకమగు సాంఘిక జీవన శాంతిని నెలకొల్పుటకై ప్రతి నాగరిక మనుజుడు కొన్ని వంశవాదములను
నిర్ణయించబడినవి. కానీ అట్టి నియమ నిబంధనలు బద్ధజీవునకే గాని శ్రీకృష్ణునకు కావు. అయినను తాను ధర్మ సంస్థాపనకై అవతరించి ఉన్నందున శ్రీకృష్ణుడు ఆ విహిత కర్మలను అనుసరించెను. లేనిచో సామాన్య జనులు పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణునే అనుసరింపగలరు. గృహస్థునకు అవసరమైన ధార్మిక కర్మలను గృహమునందు మరియు గృహము వెలుపల శ్రీకృష్ణుడు నిర్వహించేనని శ్రీమద్భాగవతము ద్వారా అవగతమగుచున్నది. 24వ శ్లోకం. ఉత్సిదేయురిమే లోకానకూర్యం కర్మ చేదహం శంకరస్య చ కర్తస్య ముపహాన్యామియాః ప్రజాః. విద్యుక్త ధర్మములను నేను నిర్వహింపనిచో లోకములన్నీయును నాశనము పొందగలవు. అవాంఛనీయ ప్రజాబాహుల్యమునకు నేను కారణుడైన తద్వారా సర్వజీవులు శాంతిని నష్టపరచిన వాడగుదును. భావము. వర్ణ సంక్రమణగా మానవ సంఘము యొక్క శాంతిని చేరినటువంటి అవాంఛనీయ జనబాహుల్యమని భావము. సంఘపు ఈ శాంతి భగ్నతను నివారించుటకే విధి నియమములు నిర్ణయించబడినవి. వాటి ద్వారా మనుషులు అప్రయత్నముగానే శాంతిని పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలరు. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అట్టి నియమ నిబంధనల గౌరవము మరియు అనవసరములు కొనసాగు రీతిలో వాటిని అనుసరించును. శ్రీకృష్ణ భగవానుడు జీవులందరికీ తండ్రి గనుక ఒకవేళ జీవులు తప్పుదారి పట్టినచో ఆ బాధ్యత పరోక్షముగా అతనికే చెందును. కనుకనే ఎప్పుడు ధర్మ నియమముల ఎడ అగౌరవము పొడసూపనో అప్పుడు అతడు అవతరించి సంఘమును సరిచేయును. భగవానుడు అడుగుజాడలలో నడవవలసి ఉన్న ఎన్నడూను అతనిని అనుకరించలేమనేది సత్యమును మనము ఎరిగి ఉండవలెను. అనుసరించుట మరియు అనుకరించుట ఎనునవి సమానమైనవి కావు. ఉదాహరణమునకు శ్రీకృష్ణుడు బాల్యములో చూపిన గోవర్ధనోద్ధరణమును మనము అనుకరింపలేము. ఏ మానవునికైనను అది అసాధ్యమైనదే. అనగా అతని ఉపదేశములను మనము అనుసరించగలము, కానీ ఎన్నడను అతనిని అనుకరింపలేము. శ్రీమద్భాగవతము 10:33-30-31 ఈ విషయమునే ఇట్లు ధృవీకరించుచున్నది. నైతత్స్య మాచరే జ్ఞాతు మనసాపి హ్యానీశ్వరః వినశ్యత్యాచరన్ మౌఢ్యద్యత రుద్రన్విదజం విషం ఈశ్వరనాం వచః సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వయచోయుక్తం బుద్ధిమాంస్తస్స మాచరేత్. భగవానుడు మరియు అతని సేవకులు ఉపదేశములను ప్రతి ఒక్కరూ పాటింపవలసి ఉన్నది. వారి ఉపదేశములు మనకు సర్వశుభదాయకములు.
ఏ బుద్ధిమంతుడైనను ఉపదేశించిన రీతిగానే వాటిని అనుసరించును. కానీ వారి కార్యములను మాత్రం మనుజుడు అనుకరింపరాదు. పరమశివుని అనుకరించుచు విషసముద్రమును పానము చేయుటకు ఎవరునూ యత్నించరాదు. సూర్యచంద్రుల గమనములను నియమించు శక్తిని కలిగిన ఈశ్వరుల స్థితి ఉన్నతమైనదిగా మనము గమనింపవలెను. అటువంటి శక్తి లేనిదే సర్వశక్తి సమయుతులైన అట్టి ఈశ్వరులను ఎవ్వరునూ అనుకరింపలేరు. ఉదాహరణకు పరమశివుడు సముద్రమంత విస్తృతమైయున్న విషమును పానము కావించెను. కానీ సామాన్య మానవుడు ఆ విషములో అతి సూక్ష్మ భాగమును స్వీకరించినను వెంటనే మరణించును. కానీ పరమశివుని మిథ్యాభక్తులు కొందరు గంజాయిని పీల్చుట, మాదక ద్రవ్యములను గ్రహించుట వంటి కర్మలను చేయుచుందురు. శివుని కార్యములు అట్టి అనుకరణ ద్వారా తాము మృత్యువును ఆహ్వానించుచున్నామని వారు ఎరుగజాలరు. అదేవిధముగా శ్రీకృష్ణ భగవానుని మిథ్యాభక్తులు కొందరు ఆ దేవదేవుని వల్లే గోవర్ధన పర్వతమును ఎత్తలేమనేది విషయమును మరచి అతని రాసలీలను మాత్రమే అనుకరింప యత్నింతురు. కావున శక్తిమంతులను అనుకరించుట కన్నను వారి ఉపదేశములను అనుసరించుట అత్యంత ఉత్తమము. అంతేగాక ఎటువంటి యోగ్యతలు లేకుండా వారి స్థానములను ఆక్రమింప యత్నించుటయు చేయరాదు. భగవానునకు ఉండవలసిన శక్తి లేకుండా భగవతావతారముగా చలామణియగు అవతారములు ఈనాడు పెక్కుగలవు. 25వ శ్లోకం. సక్తాః కర్మణ్య విద్యాంసో యథా కుర్వంతి భారత కుర్వాద్ విధ్వంస్త తథా సక్తచ్చి కీర్షుర్లోక సంగ్రహం. పామరులు ఫలములందు ఆసక్తి గలవారై తమ కర్మ నొనరించునట్లు విద్వాంసుడైన వాడు జనులను ధర్మ మార్గమున వర్తింపజేయుటకై సంగరహితముగా కర్మ నొనరింపవలెను. భావము. కృష్ణభక్తి రసభావితుని కృష్ణభక్తి భావన యందు లేని వారిని కోరికలను అనుసరించి వేరు పరచవచ్చును. కృష్ణభక్తి భావన యందు ఉన్నవాడు కృష్ణభక్తి పురోగతికి దోహదము కానటువంటి దేనిని వనరింపడు. భౌతిక కర్మలందు అమితానురక్తుడైన అజ్ఞాని మాదిరిగా కర్మ నొనరించినను అతని ఆచరణము శ్రీకృష్ణుని ప్రత్యర్థమై యుండును. కానీ అజ్ఞాని కర్మలు ఇంద్రియ ప్రత్యర్థమై యుండును. కావున ఏ విధముగా కర్మ నొనరింపవలెనో మరియు ఎట్ల కర్మఫలములను కృష్ణభక్తి ప్రయోజనార్థమై వినియోగించవలెనో కృష్ణభక్తుడు జనులకు చూపవలెను. 26వ శ్లోకం. న బుద్ధిభేదం జనయేదాజ్ఞానాం కర్మసజ్ఞానాం జోషయేత్సర్వకర్మాణి విద్యాన్ యుక్తః సమాచరన్. విద్యుక్త ధర్మపు ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరులు మనస్సు కలత పడు రీతిగా విద్వాంసుడు వారిని కర్మయందు నిగ్రహింపరాదు. అందులకు భిన్నముగా అతడు భక్తిభావనముతో కర్మ నొనరించుచు కృష్ణభక్తి వృద్ధి యగుటకు
వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలెను. భావము: వేదచ్చ సర్వరహమేవ వేద్యః సమస్త వేద కర్మల అంతిమ ప్రయోజనమిదియే. వేదములందు తెలుపబడిన సర్వకర్మలు, సర్వయజ్ఞములు లౌకిక కర్మలకు సంబంధించిన నిర్దేశములతో సహా ఇతరములైనను అన్ని విషయములు జీవిత గమ్యమైన శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొనుట కొరకే ఉద్దేశింపబడి ఉన్నవి. కానీ బద్ధజీవులు ఇంద్రియ భోగము కన్నను అన్యమైనది ఎరుగనందున అట్టి ప్రయోజనమునకే వేదాధ్యయనమును గావింతురు. అయినను వేదకర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మనుషుడు క్రమముగా కృష్ణ భక్తి భావన స్థాయికి చేరగలడు. కనుకనే కృష్ణ భక్తి భావన ఇతడు ఇతరుల కర్మల యందు లేదా అవగాహన యందు కలతలను కలిగించరాదు. దానికి బదులు ఏ విధముగా కర్మఫలములను శ్రీకృష్ణుని సేవకు అంకితము చేయవచ్చునో తెలియజేయు రీతిలో అతడు కర్మ నొనరింపవలెను. అనగా ఇంద్రియ భోగము కొరకై కర్మ నొనరించు అజ్ఞాని వాస్తవమునకు ఏ విధముగా కర్మ నొనరించవలెనో మరియు ఏ విధముగా వర్తించవలెనో తెలిసికొనగలిగే రీతిలో కృష్ణ భక్తి భావనాయుతుడు వర్తింపవలెను. అజ్ఞాని అయిన వానిని వాని కర్మల యందు కలత పెట్టకుండుట సరి అయినదే. అయినను కొద్దిగా కృష్ణ భక్తి భావన కలిగిన వానిని ఇతర వేద ప్రక్రియలకై ఎదురు చూడక నేరుగా కృష్ణ సేవయందు నియుక్తిని చేయవచ్చును. అటువంటి అదృష్టభాగునికి వేద విహిత కర్మల ననుసరింపవలసిన అవసరము ఏదీనూ లేదు. ఏలయనా విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా కలుగు ఫలములన్నింటినీ మనుజుడు కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలుచుట వలన సాధించగలుగును. 27వ శ్లోకం. ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తహామితి మన్యతే. విద్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును. భావము: కృష్ణభక్తి భావన ఇతుడు భౌతిక భావన ఎందున్నవాడు అను ఇరువురు వ్యక్తులు ఒకే స్థాయిలో కర్మ నొనరించుచు ఒకే పదము నందున్నట్లుగా గోచరించును. కానీ వాస్తవమునకు వారి స్థితులు నడుమ విశేష వ్యత్యాసమున్నది. భౌతిక భావన యందున్నవాడు మిథ్యాహంకారము చేత తననే ప్రతిదానికి కర్తగా భావించును. దేహము ప్రకృతిచే సృష్టించబడినదనియు మరియు అట్టి ప్రకృతి భగవానుని నిర్దేశమునందు వర్తించుచున్నది అనియు అతడు ఎరుగడు. అనగా అట్టి లౌకికుడు తాను అంత్యమున శ్రీకృష్ణ భగవానుని అదుపులోనే ఉన్నాడనేది జ్ఞానమును కలిగియుండడు. విద్యాహంకారపూరితుడు తాను స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివాడు స్థూల సూక్ష్మ దేహములు రెండును భగవానుని ఆదేశానుసారం ప్రకృతిచే సృష్టింపబడిన వనియు మరియు తన మానసిక కర్మలు దేహ పరకర్మలన్నీయును భక్తిభావనలో శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తము కావలెననియు ఎరుగడు. అజ్ఞాని అయిన వాడు బహుకాలము తన ఇంద్రియ భోగములందు దురుపయోగము గావించినందున శ్రీకృష్ణ భగవానుడు కృషికేశుడని దేహేంద్రియములకు ప్రభువు
దేహేంద్రియములకు ప్రభువు తెలుసుకొనలేడు. అట్టివాడు శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును మరపింపచేయు మిథ్యాహంకారముచే నిక్కముగా మొహపరవశుడైనట్టివాడే. 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహో, పరతత్వజ్ఞానము కలిగినవాడు భక్తి యుత కర్మము మరియు కామ్యకర్మముల నడుమ గల భేదమును చక్కగా తెలిసి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండును. భావము. పరతత్వము నెరిగిన వాడు భౌతిక సంపర్కములో తన హేయస్థితిని గుర్తింపగలుగును. తాను పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని అంశయనియు మరియు తాను భౌతిక జగమునందు ఉండరాదనియు అతడెరుగును. నిత్యానంద జ్ఞానపూర్ణుడైన భగవానుని అంశగా తన నిజస్థితిని అతడు తెలుసుకొనగలిగి ఏదినొక కారణము చేత జీవితము భౌతిక భావన యందు చిక్కుబడితినని అవగతము చేసుకొనగలుగును. వాస్తవమునకు పరిశుద్ధ స్థితి యందు అతడు తన కర్మముల నన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవతో ముడివేయవలసి ఉన్నది. కావున అతడు కృష్ణ పరకర్మలయందు నియుక్తుడై సమయానుగుణములు మరియు తాత్కాలికములు అయిన ఇంద్రియ కర్మల ఎడ సహజముగా ఆసంగుడగును. అట్టివాడు తన భౌతిక జీవస్థితి భగవానుని ఆధీనమున ఉన్నటువంటిదని తెలిసి ఎట్టి కర్మఫలము చేతను కలత నొందకుండును. పైగా వాటిని అతడు భగవత్కరుణగా భావించును. బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనేది మూడు తత్వములుగా పరతత్వము నెరిగినవాడు శ్రీమద్భాగవతము ననుసరించి తత్వవిత్ అని పిలువబడును. ఏలయనగా దేవదేవుని సంబంధములో తన నిజస్థితిని సైతము అతడు సంపూర్ణముగా నెరిగియుండును. 29వ శ్లోకం. ప్రకృతిర్గుణ సమ్మూఢః సజ్జంతే గుణకర్మసు తాన కృతజ్ఞ విధో బంధాన్ కృతజ్ఞవిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే మోహ పరవశులైన మూఢులు భౌతిక కర్మల యందు సంపూర్ణముగా నియుక్తులై సంగత్వము నొందుదురు. కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైనను జ్ఞానవంతుడు కాని వారిని కలత పెట్టరాదు. భావము. బలహీనులైన మనుజులు స్థూల భౌతిక చైతన్యముతో తాదాత్మ్యము చెందియుండి భౌతిక ఉపాధుల భావనలో మునిగియుందురు. ఈ దేహము భౌతిక ప్రకృతి యొక్క వరము వంటిది. అట్టి దేహమునందు తాదాత్మ్యము చెందియుండువాడు మందుడు లేదా ఆత్మ నెరుగని అలసుడని పిలువబడును. అజ్ఞానులైన వారు దేహమునే ఆత్మగా భావింతురు. అట్టివారు దేహమునకు సంబంధించిన వారిని బంధువులుగా భావించుచు జన్మనొసగిన స్థలమును పూజనీయ స్థానముగా తలచుచు ధర్మకార్యముల ఉద్దేశము కేవలము నిర్వహించుట కొరకే అని భావింతురు.
సాంఘిక సేవ, జాతీయ భావము, పరహితమును వాంఛించుట ఎనునవి అట్టి భౌతిక భావన పరులు కొన్ని కార్యములై ఇండును. అటువంటి ఉపాధుల భావనలో వారు భౌతిక జగమునందు క్షణకాలమును తీరిక లేకుండా వర్తింతురు. వారికి ఆధ్యాత్మిక భావము ఒక మిథ్య కనుక వారు దాని యందు ఆసక్తిని కనబరచరు. అయినను ఆధ్యాత్మిక జీవనమున జ్ఞాన వికాసము నొందిన వారు అట్టి విషయపూర్ణ చిత్తులను కలత పెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను ప్రశాంతముగా కొనసాగించవలెను. అట్టి మోహగ్రస్త మానవులను అహింస మరియు లౌకిక ఉపకార కార్యముల వంటి ప్రాథమిక నీతి ధర్మములందు నియుక్తులను చేయవచ్చును. అజ్ఞానులైన వారు కృష్ణ భక్తి రసభావన యందలి కర్మలను అర్థము చేసుకొనజాలరు. కావున అట్టి వారిని కలత పెట్టరాదనియు మరియు ఆ విధముగా విలువైన కాలమును వృధా పరుపరాదనియు శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉపదేశించుచున్నాడు. కానీ ఆ భగవానుని ఉద్దేశమును తెలిసి ఉండేడి కారణమున భక్తులు అతని కన్నను అధిక కరుణను కలిగి యుందురు. తత్కారణమున వారు మూఢులను కృష్ణ పరకర్మలయందు నియుక్తులను చేయ యత్నించుట వంటి పలు రకముల విపత్తులనైనను స్వీకరింతురు. అటువంటి కృష్ణ పరకర్మలే మానవులకు అత్యంత అవసరములై యున్నవి. 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమతత్వములను విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయుము. భావము. శ్రీమద్భగవద్గీత యొక్క ప్రయోజనమును ఈ శ్లోకము స్పష్టముగా తెలియజేయుచున్నది. సైనిక క్రమశిక్షణ వలె విద్యుక్త ధర్మములను నిర్వహించుటకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ భక్తి రసభావితులు కావలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు బోధించుచున్నాడు. అటువంటి ఉత్తమపు విషయమును కొంత కష్టతరము కావించినను కృష్ణునిపై ఆధారపడి కర్మలను నిర్వహింపవలసియే యున్నది. ఏలయన అదియే జీవుని నిజస్థితి అయి యున్నది. కావున నిత్యమైన సహజ స్థితి భగవానుని కోరికలకు లోబడియుండుట. కావున అతడెన్నడను భగవానుని సహాయము లేకుండా స్వతంత్రముగా ఆనందము అనుభవింపలేడు. కనుకనే సైన్యాధ్యక్షుని మాదిరిగా శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధము చేయమని ఆజ్ఞాపించుచున్నాడు. ప్రతి ఒక్కరూ భగవానుని అనుగ్రహము కొరకు సర్వమును త్యాగము చేయుటయే కాక విద్యుక్త ధర్మములను సైతము ఎటువంటి యజమానిత్వము లేకుండా నిర్వహింపవలసి ఉన్నది. అర్జునుడు ఇచ్చట భగవానుని ఆజ్ఞను గూర్చి చింతింపనవసరము లేదు. కేవలము దానిని అమలుపరిచిన చాలును. శ్రీకృష్ణ భగవానుడు సర్వాత్మలకు ఆత్మయైన వాడు కనుక స్వంత భావన ఏమాత్రము లేకుండా ఆ పరమపురుషుని పైననే సంపూర్ణముగా ఆధారపడినవాడు.
అనగా కృష్ణ భక్తి రసభావితుడైన వాడు అధ్యాత్మ చేతనుడు అధ్యాత్మ చేతసుడు అని పిలువబడును. నిరాశిహ అనగా ప్రభువు ఆజ్ఞ మేరకు వర్తించుచు కర్మఫలములను కోరనివాడని భావము. ధనమును లెక్కించు గుమస్తా తన యజమానిని కొరకు లక్షలాది రూపాయలను లెక్కించినను ఒక్క పైసా పైనను యజమానిత్వమును చూపడు. అదే విధముగా ఈ జగమునందు ఏదియును ఒక వ్యక్తికి చెందినది కాదని ప్రతి ఒక్కరూ అవగతము చేసుకొనవలెను. ప్రతిదియు శ్రీకృష్ణ భగవానునిదే మయి నా యందు పదమునకు భావమిదియే. అట్టి కృష్ణ భక్తి భావన యందు పనిచేయువాడు నిక్కముగా దేనిపైనను మమత్వమును చూపడు. అట్టి భావనయే నిర్మమత్వ భావము. ఏదీను నాది కాదు అనబడును. నామమాత్ర బంధువుల ఎడ గల బంధుత్వ కారణమున అట్టి కఠిన ఉత్తరవును పాటించుటకే ఏదేని విముఖత కలిగినచో దానిని శీఘ్రమే త్యజించవలెను. ఆ విధముననే మనుజుడు విగత జ్వరుడు అలసత్వము లేనివాడు కాగలడు. ప్రతి ఒక్కడు తన గుణము మరియు స్థితిననుసరించి ఒక ప్రత్యేకమైన కర్మనొనరింపవలసి యుండును. పైన తెలిపిన విధముగా అట్టి విద్యుక్త ధర్మములను కృష్ణ భక్తి భావనలో నిర్వహింపవలెను. అది మనుజుని ముక్తి పదమునకు నడిపింపగలదు. 31వ శ్లోకం. ఏమే మతమిదం నిత్య మనుతిష్ఠింతి మానవాః శ్రద్ధావంతోనం సుయంతో ముచ్యంతేన్ పి కర్మభిః. నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడవగలరు. శ్రీకృష్ణ భగవానుని ఆదేశము వేదజ్ఞానపు సారమై ఉన్నందున ఎటువంటి మినహాయింపు లేకుండా నిత్య సత్యమై ఉన్నది. వేదములు నిత్యమైనట్లు కృష్ణ భక్తి భావన ఎందలి ఈ సత్యము కూడా నిత్యమై ఉన్నది. కనుక శ్రీకృష్ణ భగవానుని ఎడ అసూయారహితులై ప్రతి ఒక్కరూ ఈ ఆదేశమును శ్రద్ధను కలిగి ఉండవలెను. శ్రీకృష్ణుని యందు శ్రద్ధాభక్తులు లేకున్నను భగవద్గీతపై వ్యాఖ్యానములు వ్రాయు తత్వవేత్తలు పెక్కురుగలరు. అట్టివారు ఏనాడును కామ్యకర్మబంధము నుండి విముక్తిని పొందజాలరు. కానీ భగవానుని నిత్య ఆజ్ఞలపై సంపూర్ణ శ్రద్ధ కలిగియున్న సామాన్య వ్యక్తి అట్టి ఆజ్ఞలను పాటింప సమర్థుడు కాకపోయినను కర్మబంధము నుండి విముక్తిని పొందగలడు. భగవద్జ్ఞానుల నన్నింటినీ అనుసరించుట కృష్ణ భక్తి భావన ఎందలి ఆరంభ స్థితిలో సాధ్యము కాకపోవచ్చును. కానీ ఆ నియమము నెడ ద్వేషమును చూపక అపజయము మరియు నిరాశల చింత వీడి మనుజుడు శ్రద్ధతో కర్మనొనరించినచో నిక్కముగా శ్రీకృష్ణ భక్తి భావన స్థితికి ఉద్ధరింపబడును. ఈ భగవద్గీత విన్నవారు చదివినవారు
దీనిని అనుసరింతురని భగవద్గీత సారాంశం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.